ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గడిచిన సంవత్సరమంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మన ఎడల ఎంతో అమూల్యమైనది, ఎంతో అధికమైనది, ఎంతో ఎత్తైనది. చూడండి, ఆయన కృపను బట్టే నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడానికి దేవుడు తన యొక్క మహా కృపను మనకి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, గత కాలం అంతా ఆయన కృప మనల్ని నడిపించిందిగా ఉంటుంది. మన జీవితంలో ఎంతో బలహీనమైన సమయాలు, బలహీనమైన పరిస్థితులు, బలహీనంగా మనము దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టానుసారముగా లేకుండా, దేవునికి అనుకూలముగా లేకుండా మన జీవితాలను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క మాటలను మనము జీవించిన వారముగా ఉంటున్నాము. అయినప్పటికీ ప్రభు కృప ఎంత గొప్పదంటే, ఆయన తన యొక్క కోపమును, తన యొక్క ఉగ్రతను మన మీద కుమ్మరించలేదండి. ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మన యొక్క పాపముల చేత, మన యొక్క దోషముల చేత ఆయన్ని విసిగించిన వారముగా ఉంటున్నాము. ఆయన ఆయాస పెట్టిన వారముగా ఉన్నప్పటికీ మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. చూడండి, ఆయన కృప ఎంత అమూల్యమైనదో. ఆయన ఎదుటకు మనం రావాలని, ఆయన ఎదుటకు మనం వచ్చి, ప్రభా, నా స్థితి, నేను బలహీనముగా ఉన్నాను, ప్రభా, నీ మాటకు నేను లోబడని వాడుగా ఉంటున్నాను, నీకు విరోధముగా నేను ప్రవర్తించిన వాడుగా ఉంటున్నానని ఆయన మన కోసము ఎదురు చూచేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు తన యొక్క స్థితిని తెలుసుకుని నా యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడతాడు, నా యొద్దకు వచ్చి నేనిచ్చే జీవ జలమును త్రాగుతాడు అని చెప్పేసి ఆయన ఎదురు చూచేవాడుగా ఉంటున్నాడు. ఎంత సహనం కలిగి ఉన్నాడు కదండి. ప్రియమైన వారలారా, ఇప్పటికైనా ఈ యొక్క నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో దేవునిని ఎంతగా మనం విసిగించినామో, దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టినామో, దేవునిని మన యొక్క ప్రవర్తన చేత, మన యొక్క చెడు కార్యముల చేత, మన యొక్క హృదయంలోని అపవిత్రత చేత, మన హృదయములోని ద్వేషము చేత, మన హృదయములో క్షమాపణ లేని మనస్సు, మన హృదయములో ఎదుటి వారిని క్షమించలేని మనస్సు, మన హృదయములో ఎంతగానో ఇతరులను ద్వేషించటం, మన హృదయములో ఎంతగానో ఇతరుల పట్ల విరోధ భావము కలిగి ఉండటం, వీటన్నిటి పట్ల దేవుణ్ణి మనం విసిగించిన వారముగా ఉంటున్నాం. వీటన్నిటిని బట్టి దేవుణ్ణి ఎంతగానో ఆయాస పెట్టిన వారముగా ఉంటున్నాం. దేవుడు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నా యొద్దకు ఎప్పుడు వస్తారు అని. చూడండి, ఆయన యొద్దకు వచ్చే సమయము దేవుడు మనకి అనుగ్రహించాడు. నూతన సంవత్సరంలో గత జీవితాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడాలి. దేవుడు తన యొక్క క్షమాపణ మనకు అనుగ్రహించటానికి ఎంతో ఎదురు చూచేవాడుగా ఉంటున్నాడు. మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మన యొక్క అపరాధముల విషయమై మనము పశ్చాత్తాపపడి, ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు అని మనం ప్రార్థించగలిగితే దేవుడు మనకి పాప క్షమాపణ అనుగ్రహించి నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరములో నూతన హృదయముతో, నూతన తలంపులతో, నూతన క్రియలతో దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించాలని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన కోరుకునే విధముగా మన యొక్క జీవితాన్ని జరిగించాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన కోరుకునే జీవితం ఏంటిదంటే యథార్థమైన జీవితము. ఆయన కోరుకునే జీవితం ఏంటంటే యథార్థమైన జీవితం. చూడండి, మన జీవితంలో యథార్థత మనకు ఉండాలి. చూడండి, మనసులో ఒకటి, బయట ఒకటి చెప్పటం, మనసులో ఒకటి, బయట ఒకటి మాట్లాడటం. చూడండి, ఇది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు కోరుకునే జీవితం కాదు. కపటము దేవుడికి అసహ్యమైనది. చూడండి, వేషధారణ దేవునికి అసహ్యమైనది. కనుక దేవుడికి
కోరుకునేది ఏంటంటే, దేవునికి అనుకూలమైనది ఏంటంటే యథార్థమైన జీవితం. ఈ యొక్క నూతన సంవత్సరము నూతన హృదయముతో నూతన జీవితమును మనం జీవించటానికి దేవుడు కోరుకుంటుంటే ఏంటంటే యథార్థమైన జీవితం. తర్వాత దేవుడు కోరుకుంటుంటే నమ్మకత్వాన్ని. చూడండి, నమ్మకత్వం మనకి దేవుడు అనుగ్రహించేది. చూడండి, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మకస్తుడు. ఆయనకిచ్చిన పని అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకంగా పని జరిగించాడంట. చూడండి, మన వ్యక్తిగత జీవితంలో నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండే వారముగా ఉండాలి. ఈ నూతన సంవత్సరము మనం ప్రార్థించే విషయం ఏంటంటే, ప్రభువా నాకు నమ్మకత్వాన్ని ఇవ్వయ్యా. ప్రభువా నమ్మకంగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండాలి. చూడండి, దేవుడు సన్నిధిలో మనం నమ్మకంగా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. నమ్మకంగా ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారు నమ్మకమైన వారు. చూడండి, మన జీవితంలో మనకి అవసరం వచ్చినప్పుడు కాదండి, మనకి ఏదో బాధ వచ్చిందని, లేకపోతే ఏదో ఒక ప్రమాదం ఉందని, ఏదో ఒక అపాయం ఉందని, ఆపత్కాలంలో ఉండామని దేవుణ్ణి ఆశ్రయించటం కాదు, కానీ అన్ని వేళల మన సంతోష సమయంలో, మన యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్లో, మన ఉల్లాస సమయమైన పరిస్థితుల్లో దేవుణ్ణి మనము ఆశ్రయించే వారముగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించుట దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడటం, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. వారి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయవాడుగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వారులారా, నమ్మకంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. మన యొక్క కుటుంబ జీవితంలో కూడా నమ్మకంగా ఉందాం. మన యొక్క పని చేసే కాడ, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నమ్మకంగా జీవించుదాం. నమ్మకమైన వాడు అబద్ధం ఆడడంట, మోసము చేయడు. చూడండి, నమ్మకత్వంగా మనము జీవించాలి. నమ్మకత్వంగా మనం మన యొక్క జీవితాలను ఇతరులకు చూపించే వారముగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారముగా, అబద్ధములు చెప్పని వారముగా మనం ఉండాలండి. చూడండి, దేవుడు కోరుకునే జీవితం అది. ఈ నూతన సంవత్సరము దేవుడు మరొక విషయాన్ని దేవుడు మన జీవితం నుండి కోరుకుంటున్నాడు. ఏంటంటే పరిశుద్ధ జీవితం. దేవుడు కోరుకుంటుంది మన యొద్ద నుండి పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది. పరిశుద్ధత లేకుండా మనం దేవుని యొద్దకు వెళ్ళలేము. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేము. చూడండి, పరిశుద్ధత మనకి అవసరమై ఉంటుంది. పరిశుద్ధత దేవుడు అనుగ్రహించేదండి. మనంతటా మనం సంపాదించుకోలేము. మనంతటా మనం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించలేము. అందుకనే ప్రభు మీద ఆధారపడాలి. దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడాలి. దేవుని యొక్క వాక్యము చేత మన హృదయం నింపబడినప్పుడు మన హృదయములో దేవుని యొక్క వాక్యము భయము పుట్టించిద్దంట. ఎందుకంటే ఆ భయము పాపమును చేయకుండా, పాపము నుండి పారిపోవటానికి దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో భయమును పుట్టించింది. అందుకనే దేవుని యొక్క వాక్యము చేత నింపబడితే దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేయవాడుగా ఉంటాడు. ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి మనల్ని విడిపిస్తాడు. చూడండి, పాపము చేయు పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని యొక్క భయము చేత మనం పాపము నుండి పారిపోతాము. పాపము చేయకుండా దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటాడు. అందుకనే నీ వాక్యము చేతనే కదా మన యొక్క నడతలను శుద్ధి చేసుకోగలిగేది. చూడండి, నీ వాక్యము చేతనే యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే
దేవుడు మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా జీవించటానికి సహాయం చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరములో, గడిచిన సంవత్సరములో దేవుణ్ణి విసిగించిన వారముగా ఉంటే పశ్చాత్తాపపడాలి. రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో యథార్థమైన హృదయం, నమ్మకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్.